Question is, find the dimensions of rectangular parallelepiped box open at the top of maximum capacity whose surface area is 108 square inches. So this is the question of Lagrange's multiplier method. సో ఇక్కడ ఫంక్షన్ని ఎఫ్ని కండిషన్ పైని ఎలా గెస్ చేస్తాం? ఫస్ట్ ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగులర్ parallelopiped బాక్స్. సో we are considering the shape of rectangular parallelopiped box. Okay, we need to find the dimensions. Dimensions is nothing but length, breadth and height. Let us take length as x and breadth as y and height as z. ఓకేనమ్మా, ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ కూడా x ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో y, ఇక్కడ బ్రెత్ y, హైట్ z. ఓకే, ఓపెన్ ఎట్ ద టాప్. సో ద బాక్స్ ఈజ్ ఓపెన్ ఎట్ ద టాప్. సో దిస్ ఈజ్ నాట్ ద క్లోజ్డ్ బాక్స్, దిస్ ఈజ్ ఓపెన్ ఎట్ ద టాప్ and remaining all the sides are closed. So the figure is like this. Okay, next. Now the box is open at the top of maximum capacity. Here you need to guess the function. What is the function here? So Lagrange's multiplier method lo manam find chesedi maximum and minimum of some function. So ikkada manaki emundi maximum capacity undi. So maximum capacity, what is capacity is nothing but, so capacity is nothing but volume. So capacity ante volume kabatti ikkada adugutunnadi enti maximum capacity, that is he is asking for maximum volume. Okay, function is volume. First in raskuntam, let x y z be length, breadth and height of rectangular parallelopiped box. Height of rectangular parallelopiped box. Now we need to find the maximum capacity. Ante let V be the volume and S be the surface area. ఇప్పుడు మనకి చూస్తే we have to find the maximum volume we need to find. అంటే ఏంటి, ఇక్కడ ఫంక్షన్ ఏమవుతుంది, వాల్యూమ్ అవుతుంది. ఫంక్షన్ అంటే వాల్యూమ్ అవుతుంది. సో వాల్యూమ్, వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ parallelopiped బాక్స్? లెంత్, బ్రెత్, హైట్. లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కండిషన్ హియర్? చూడండి కండిషన్, సర్ఫేస్ ఏరియా ఈజ్ 108 స్క్వేర్ ఇంచెస్. అంటే మనం రెస్ట్రిక్షన్ పెడుతున్నాం, సర్ఫేస్ ఏరియా 108 ఉండే రెక్టాంగులర్ parallelopiped బాక్స్ యొక్క మ్యాక్సిమం కెపాసిటీ కావాలి, మ్యాక్సిమం వాల్యూమ్ కావాలి. దెన్ వాట్ ఈస్ ద రెస్ట్రిక్షన్ వి ఇంపోజ్డ్ హియర్? సో సర్ఫేస్ ఏరియా 108 స్క్వేర్ ఇంచెస్ ఉండాలి అని చెప్తున్నాం. సో దట్ ఈస్ ద కండిషన్. అంటే ఏంటి, పై ఈస్ ద కండిషన్, సర్ఫేస్ ఏరియా ఎంత ఉండాలమ్మా? xy plus 2yz plus 2zx. దిస్ ఇస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా. సర్ఫేస్ ఏరియా ఎంత ఉండాలి? 108 స్క్వేర్ ఇంచెస్. యాక్చువల్లీ ద ఫార్ములా ఈజ్ 2xy plus 2yz plus 2zx ఈక్వల్ టు 108. కానీ బాక్స్ అనేది ఓపెన్ ఎట్ ద టాప్. సో టాప్ పోర్షన్లో బాక్స్ అనేది ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి, సో ఒకసారి చూడండి, టాప్ పోర్షన్ బాటమ్ పోర్షన్లో ఏముంటుంది? లెంత్ ఎక్స్, బ్రెత్ వై ఉంటుంది. అలాగే టాప్ పోర్షన్లో లెంత్ ఎక్స్, బ్రెత్ వై ఉంటుంది. ఈ XY, బాటమ్ XY, టాప్ XY కలిపి మనకి 2xy అవుతుంది అనమాట. కానీ మనకి ఓన్లీ బాటమ్ XY తీసుకుంటాం, బికాస్ టాప్ XY ఈజ్ నాట్ ఇంక్లూడెడ్, ఇట్ ఈస్ ఓపెన్ ఎట్ ద టాప్. అందుకే టాప్ XY ఇక్కడ లేదు, బాటమ్ XY ఒక్కటే ఉంది. అందుకే ఇక్కడ మనం ఏం చేస్తాము, 2xy తీసుకోము, ఓన్లీ ఒక XY తీసుకుంటాం. ఓకేనా, మిగతావి సేమ్ అమ్మ, 2yz 2zx 2zx అవి సేమ్. ఓన్లీ టాప్ పోర్షన్ ఓపెన్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ XY ఒక్కటే తీసుకుంటాము, బికాస్ ద ఓన్లీ బాటమ్ XY ఈజ్ ఇంక్లూడెడ్ అనమాట. నెక్స్ట్, బై Lagrange's multiplier method we will write the formula. By Lagrange's multiplier method ఏమవుతుంది? Lagrange's multiplier మెథడ్లో క్యాపిటల్ F ఈక్వల్ టు స్మాల్ f ప్లస్ లాంబ్డా పై. దట్ ఈస్ క్యాపిటల్ F ఈక్వల్ టు స్మాల్ f. వాట్ ఈస్ స్మాల్ f? xyz ప్లస్ లాంబ్డా ఇంటూ పై. వాట్ ఈస్ పై? పై అంటే ఇదమ్మా, పై అంటే xy ప్లస్ 2yz ప్లస్ 2zx ప్లస్ 108 లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ 108. సో దట్ ఈస్ పై వాల్యూ. నెక్స్ట్
నెక్స్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ డో ఎఫ్ బై డో ఎక్స్. సో ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం. సో ఎక్స్తో చేస్తే ఏం కాన్స్టెంట్ మనకి వై కాన్స్టెంట్, జెడ్ కాన్స్టెంట్, వై కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్, జెడ్ కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్, జెడ్ కాన్స్టెంట్, 108 కాన్స్టెంట్. కాన్స్టెంట్స్ అన్నిటికీ యారోస్ పెట్టాను. ఇప్పుడు ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాం, ఎక్స్తో చేస్తున్నాం కదా. వైజెడ్ కాన్స్టెంట్ అంటే ఎక్స్వైజెడ్లు మల్టిప్లికేషన్లో ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి, ఎక్స్వైజెడ్లు మల్టిప్లికేషన్లో ఉన్నాయి, వైజెడ్ కాన్స్టెంట్ కాబట్టి వైజెడ్ని బయటికి తెచ్చేస్తాం. చెప్పాను కదమ్మా, మల్టిప్లికేషన్లో ఎప్పుడున్నా బయటికి తీసుకురావాలి. ఎడిషన్లో సబ్ట్రాక్షన్లో ఉన్నప్పుడు జీరోలు అవుతాయి. సో మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి వైజెడ్ బయటికి తెచ్చేస్తే ఎక్స్కి డెరివేటివ్ ఎంత 1 ప్లస్ లాంబ్డా ఇంటూ ఇక్కడ వై అనేది కాన్స్టెంట్ ఎక్స్తో మల్టిప్లికేషన్లో ఉంది, అందుకే వైని పక్కకి రాసేస్తాము. ఎక్స్కి డెరివేటివ్ 1, 2z వైజెడ్ అంతే కదమ్మా. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తున్నాను, వైజెడ్ 2 ఇవన్నీ కాన్స్టెంట్లు 0. నెక్స్ట్ ఎక్స్తో మల్టిప్లికేషన్లో ఉంది కదమ్మా, 2z కాన్స్టెంట్, 2zని పక్కకి రాసేస్తే ఎక్స్కి డెరివేటివ్ 1 మైనస్ 108కి డెరివేటివ్ 0. ఎంత వచ్చింది వైజెడ్ ప్లస్ లాంబ్డా ఇంటూ వై ప్లస్ 2z. నెక్స్ట్ డో ఎఫ్ బై డో వై. అమ్మ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాను, విత్ రెస్పెక్ట్ టు వై చేస్తున్నాను అంటే ఏం కాన్స్టెంట్ ఎక్స్జెడ్ కాన్స్టెంట్, ఎక్స్జెడ్ కాన్స్టెంట్ ఓకేనా, ఎక్స్జెడ్ కాన్స్టెంట్. సో చూడండి ఇప్పుడు ఎక్స్ జెడ్ కాన్స్టెంట్, వైకి డెరివేటివ్ ఎంత 1. ఈ ఎక్స్జెడ్ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి పక్కకి రాసేస్తాము, పక్కకి రాస్తే వైకి డెరివేటివ్ 1 ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్వైలో ఎక్స్ కాన్స్టెంట్, వైకి డెరివేటివ్ 1, 2z కాన్స్టెంట్ పక్కకి రాసేయండి, వైకి డెరివేటివ్ 1, 2z ఎక్స్ మొత్తం కాన్స్టెంట్ 0, 108 కాన్స్టెంట్ 0 ఓకేనా. సో ఎంత వచ్చింది ఎక్స్జెడ్ ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ ప్లస్ 2z. నెక్స్ట్ డో ఎఫ్ బై డో జెడ్. విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాను, జెడ్తో చేస్తున్నాం కదమ్మా. ఎక్స్వై కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఎక్స్వై కాన్స్టెంట్ జెడ్కి డెరివేటివ్ చెయ్యాలి డో ఎఫ్ బై డో జెడ్ కాబట్టి ఎక్స్వై కాన్స్టెంట్, ఎక్స్వై పక్కకి రాసిస్తాము, జెడ్కి డెరివేటివ్ 1 ప్లస్ లాంబ్డా ఇంటూ మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు జెడ్ చేస్తున్నాం, జెడ్తో చేస్తున్నాం. ఎక్స్వై కాన్స్టెంట్ అంటే రెండు కాన్స్టెంటే 0. తర్వాత జెడ్తో చేస్తున్నాం కాబట్టి 2y కాన్స్టెంట్ పక్కకి రాసేయండి, జెడ్కి డెరివేటివ్ 1. జెడ్తో చేస్తున్నాం 2x కాన్స్టెంట్ పక్కకి రాసేయండి, జెడ్కి డెరివేటివ్ 1, 108 కాన్స్టెంట్ 0. సో ఆన్సర్ ఎంత వచ్చింది డో ఎఫ్ బై డో జెడ్ ఈక్వల్ టు చూడండి xy ప్లస్ లాంబ్డా ఇంటూ 2y ప్లస్ 2x ఓకేనమ్మా, ఇలా వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0, డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు 0, డో ఎఫ్ బై డో జెడ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్. డో ఎఫ్ బై డో ఎక్స్ ఈక్వల్ టు 0, అలాగే డో ఎఫ్ బై డో వై ఈక్వల్ టు 0. నెక్స్ట్ డో ఎఫ్ బై డో జెడ్ ఈక్వల్ టు 0. ముందు వేద్దాం ఎంతేసి వచ్చాయి. వాట్ ఈస్ డో ఎఫ్ బై డో ఎక్స్? డో ఎఫ్ బై డో ఎక్స్ ఎంత వచ్చింది చూడండి, డో ఎఫ్ బై డో ఎక్స్ వైజెడ్ ప్లస్ లాంబ్డా ఇంటూ వై ప్లస్ 2z, వైజెడ్ ప్లస్ లాంబ్డా ఇంటూ వై ప్లస్ 2z ఈక్వల్ టు 0. డో ఎఫ్ బై డో వై ఎంత వచ్చిందో చూడండి, డో ఎఫ్ బై డో వై xz ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ ప్లస్ 2z, డో ఎఫ్ బై డో వై xz ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ ప్లస్ 2z, xz ప్లస్ లాంబ్డా ఇంటూ ఎక్స్ ప్లస్ 2z ఈక్వల్ టు 0. అలాగే డో ఎఫ్ బై డో జెడ్, డో ఎఫ్ బై డో జెడ్ ఎంత వచ్చింది xy ప్లస్ లాంబ్డా ఇంటూ 2y ప్లస్ 2x, xy ప్లస్ లాంబ్డా ఇంటూ 2y ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే వైజెడ్ ఈక్వల్ టు ప్లస్ లాంబ్డా వెళ్తుందమ్మా, మైనస్ లాంబ్డా వై ప్లస్ 2z ఓకేనా. ఇక్కడ కూడా xz ఈక్వల్ టు మైనస్ లాంబ్డా ఎక్స్ ప్లస్ 2z. నెక్స్ట్ ఇక్కడ కూడా xy ఈజ్ ఈక్వల్ టు మైనస్ లాంబ్డా 2y ప్లస్ 2x. ఇప్పుడు ఏం చేయాలంటే జాగ్రత్త చూడండి అమ్మా, ఇక్కడ వైజెడ్ ఉంది, ఇక్కడ xz ఉంది, ఇక్కడ xy ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఇక్కడ వైజెడ్ ఉంది కదా, ఏం లేదు ఎక్స్ లేదు,
దీని ఈక్వేషన్ మొత్తాన్ని ఎక్స్తో ఇంటూ చేస్తారు. ఇక్కడ ఎక్స్ జెడ్ ఉంది, ఏం లేదు, వై లేదు, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని వైతో ఇంటూ చేస్తారు. ఇక్కడ ఎక్స్ వై ఉంది, ఏం లేదు, జెడ్ లేదు, ఈ ఈక్వేషన్ మొత్తాన్ని జెడ్తో ఇంటూ చేస్తారు. ఓకేనమ్మా. లెఫ్ట్ సైడ్ వై జెడ్ ఉంది కదా, ఎక్స్ లేదు, సో ఎక్స్తో ఇంటూ చేస్తాను. ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఎక్స్తో ఇంటూ చేయాలి. మైనస్ ఎక్స్ ల్యాండా వై ప్లస్ 2z. నెక్స్ట్ ఇక్కడికి రండమ్మా. ఇక్కడ ఎక్స్ జెడ్ ఉంది, ఏం లేదు, వై లేదు, వైతో ఇంటూ చేయండి. ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండా వై ఎక్స్ ప్లస్ 2z. అమ్మ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ వై ఉంది, జెడ్ లేదు, జెడ్తో ఇంటూ చేయండి. ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండా జెడ్ 2y ప్లస్ 2x. ఓకేనమ్మా. ఒకసారి మూడు ఒక దగ్గర రాసుకుందాం. ఇక్కడ ఏముందో చూడండి, మళ్ళీ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండా మల్టిప్లై చేసేయండి అమ్మా. ఎక్స్ వై ప్లస్ 2xz, ఎక్స్ వై ప్లస్ 2xz. తర్వాత ఇది చూడండి, ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండా మల్టిప్లై ఎక్స్ వై ప్లస్ 2yz. ఇక్కడ కూడా మల్టిప్లై చేయండి. ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు మైనస్ ల్యాండా మల్టిప్లై 2zy ప్లస్ 2xz. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇది 1 అనుకోండి, 2 అనుకోండి, 3 అనుకోండి. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి అమ్మా, 1కి 2కి లెఫ్ట్ సైడ్ ఈక్వల్ కదమ్మా. XYZ 1కి 2కి లెఫ్ట్ సైడ్ ఈక్వల్ అయితే మనం రైట్ సైడ్ ఈక్వల్ చేయొచ్చు కదా. 1 ఈజ్ ఈక్వల్ టు 2 అంతేనమ్మా. 1 ఈజ్ ఈక్వల్ టు 2, లెఫ్ట్ సైడ్ ఈక్వల్ కాబట్టి రైట్ సైడ్ ఈక్వల్ చేస్తున్నాను. మైనస్ ల్యాండా 1లో రైట్, మైనస్ ల్యాండా XY ప్లస్ 2XZ ఈజ్ ఈక్వల్ టు 2కి రైట్, మైనస్ ల్యాండా XY ప్లస్ 2YZ. ఓకేనమ్మా. ఇలా వచ్చింది. ఇప్పుడు మైనస్ ల్యాండా క్యాన్సిల్. XY ప్లస్ 2XZ, XY ప్లస్ 2YZ, XY క్యాన్సిల్. 2XZ ఈక్వల్ టు 2YZ, 2Z క్యాన్సిల్. X ఈక్వల్ టు ఎంత, Y. నెక్స్ట్ 2 చూడండి, 3 చూడండి. 2కి లెఫ్ట్ XYZ, 3కి లెఫ్ట్ XYZ అంటే 2 ఈజ్ ఈక్వల్ టు 3 కూడా అవుతుంది కదా. సో 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు 2కి రైట్, 2కి లెఫ్ట్లో ఈక్వల్ కాబట్టి 2కి రైట్లో ఈక్వల్ చేస్తున్నాం. 2కి రైట్ ఏంటి, మైనస్ ల్యాండా XY ప్లస్ 2YZ. 3కి రైట్ మైనస్ ల్యాండా 2ZY ప్లస్ 2XZ. నెక్స్ట్ మైనస్ ల్యాండా క్యాన్సిల్. XY ప్లస్ 2YZ, 2ZY ప్లస్ 2XZ. ఓకేనమ్మా. 2YZ క్యాన్సిల్. XY ఈక్వల్ టు 2XZ. Y కాదు, Y ఉంటుంది. X క్యాన్సిల్. Y ఈక్వల్ టు 2Z. ఇక్కడ X ఈక్వల్ టు Y వచ్చింది, ఇక్కడ Y ఈక్వల్ టు 2Z వచ్చింది. చూడు, X ఈక్వల్ టు Y, ఇక్కడ Y ఈక్వల్ టు 2Z. రెండు కలపండి అమ్మా. X ఈక్వల్ టు Y, Y ఈక్వల్ టు 2Z అంటే ఏమైంది, X ఈక్వల్ టు Y ఈజ్ ఈక్వల్ టు 2Z. ఓకేనా. ఇలా వచ్చింది. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమడిగారు ఒక్కసారి చూడండి. ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగులర్ ప్యారలోపైపుడ్ బాక్స్. డైమెన్షన్స్ చేస్తే చాలు. డైమెన్షన్ అంటే ఏంటి, లెంత్, బ్రెత్, హైట్. అంటే లెంత్ X, బ్రెత్ Y, హైట్ Z. XYZ చేస్తే సమ్ అయిపోద్ది. ఆ XYZని ఫైండ్ చేస్తే సమ్ అయిపోద్ది. చూడండి నెక్స్ట్ స్టెప్. వాట్ ఈస్ ద గివెన్ కండిషన్. మన కండిషన్ ఏంటి, ఇక్కడ ఈ సమ్లో కండిషన్ ఏంటి, సర్ఫేస్ ఏరియా 108. అదే మన కండిషన్ కదమ్మా. ఇక్కడ రాసాము సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, XY ప్లస్ 2YZ ప్లస్ 2ZX ఈక్వల్ టు 108. అదే మన కండిషన్ అనమాట. రాసుకుంటాను. XY ప్లస్ 2YZ ప్లస్ 2ZX ఈక్వల్ టు 108. ఇప్పుడు మన దగ్గర ఒక కండిషన్ ఉంది కదా. ఏంటో కండిషన్ ఇప్పుడే వచ్చింది మనకి. X ఈక్వల్ టు Y ఈక్వల్ టు 2Z రాయండి. X ఈక్వల్ టు Y ఈక్వల్ టు 2Z. అమ్మ ఇది ఇలా ఉంచండి. ఇప్పుడు ఇక్కడ మనకి XYZ కావాలి. ఈ ఈక్వేషన్ మొత్తాన్ని ఏదో ఒక Xలోకి కానీ Yలోకి కానీ Zలోకైనా మార్చేద్దాం. చూడండి, Xలోకి మార్చేస్తాను, Zలోకి మార్చేస్తాను. X ఈక్వల్ టు 2Z, Y ఈక్వల్ టు 2Z రాయచ్చు. ఇక్కడ నుంచి ఏమవుద్ది, X ఈక్వల్ టు 2Z అవుతుంది,
వై ఈజ్ ఈక్వల్ టు 2z అవుతుంది. ఓకేనా, రాసేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎంత, ఎక్స్ అంటే 2z, వై అంటే ఎంత, వై అంటే 2z ప్లస్ 2 ఇంటూ వై అంటే ఎంత, అన్ని జెడ్లోకి మారుస్తున్నాను, వై అంటే ఎంత, వై అంటే 2z ఇంటూ జెడ్లోకి మారుస్తున్నాను కదా, జెడ్ అలాగే ఉంచేయండి, ప్లస్ 2 ఇంటూ జెడ్ అలాగే ఉంచేయండి. ఎక్స్, ఎక్స్ అంటే ఎంత, 2z, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ అంటే 2z ఈజ్ ఈక్వల్ టు 108. ఓకేనా, ఇలా వచ్చింది. ఇప్పుడు 2 2s are ఎంత, 4z స్క్వేర్, 2 2s are 4z స్క్వేర్, 2 2s are 4z స్క్వేర్, 108. 12z స్క్వేర్ ఈక్వల్ టు 108. సో z స్క్వేర్ ఈక్వల్ టు 108/12. చూడండి ఎన్ని సరిపోతుందో, 12 9 జర్ కదా, 12 9 జర్, z స్క్వేర్ ఈక్వల్ టు 9, z ఈక్వల్ టు √9, z ఈక్వల్ టు √9 ఎంత 3, z వచ్చేసింది, z 3 వచ్చింది కదా. ఇప్పుడు చాలా ఈజీ, z 3 వచ్చింది. ఇక్కడ నుంచి చూడండి, x ఈక్వల్ టు ఎంత 2z, y ఈక్వల్ టు ఎంత 2z, ఇగో ఇక్కడ ఉంది, x ఈక్వల్ టు 2z, y ఈక్వల్ టు 2z రాయండి. x ఈక్వల్ టు 2z, y ఈక్వల్ టు 2z. సో 2 ఇంటూ z అంటే ఎంతమ్మా, z అంటే 3, సో 2 ఇంటూ ఇక్కడ కూడా z అంటే ఎంత 3, 6, 3 2s are 6 అయిపోయిందా. x ఈక్వల్ టు 6, y ఈక్వల్ టు 6, z ఈక్వల్ టు 3. సో ఏం రాస్తారు, దేర్ ఫోర్ డైమెన్షన్స్ ఆఫ్ rectangular parallelepiped box are length x ఎంతమ్మా 6 inches, y 6 inches, z 3 inches. ఓకేనా, దీంతో ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. సేమ్ క్వశ్చన్ 108 ఉంది కదమ్మా, ఇదే సేమ్ క్వశ్చన్ 432 ఇస్తారు ఇక్కడ, అది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ 432 ఉన్న క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే, అది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. 108 ప్లేస్లో సేమ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే.